ఎద్దులతో సాగు చేయడం తెలుసు, ట్రాక్టర్లతో దుక్కి దున్నడమూ తెలుసు. ఈ మధ్యకాలంలో డ్రోన్లని సాగులో వాడుతున్నారని తెలుసు. మరి హెలికాప్టర్తో వ్యవసాయం చేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు తెలుసా? హెలికాప్టర్ వాలే కిసాన్ అని అంతా పిలుచుకునే డాక్టర్ రాజారాం త్రిపాఠి ఈ వినూత్నమైన సాగుతో ఏటా 75 కోట్లు సంపాదిస్తున్నాడు. అది ఎలాగో, అతను ఎలా చేస్తున్నాడో తెలుసుకుందాం. ఎవరికైనా సొంతంగా హెలికాప్టర్ ఉందంటే అతను బాగా డబ్బున్న వ్యాపారవేత్తనో పేరున్న రాజకీయ నాయకుడో కావచ్చు అనుకుంటాం. కానీ ఒక రైతు వ్యవసాయ అవసరాల కోసమే 7 కోట్ల రూపాయల విలువైన రాబిన్సన్ R44 రకం హెలికాప్టర్ని వాడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. పైగా ఆ హెలికాప్టర్ని నడిపే పైలట్ కూడా ఆయనే అంటే మరీ ఆశ్చర్యపోవాల్సిందే. ఆధునిక పద్ధతులు అవలంబిస్తే తప్ప రైతులు లాభాల బాట పట్టలేరని నమ్మిన డాక్టర్ రాజారాం చేసిన ఈ ప్రయోగం ఎంతోమంది రైతుల్లో స్ఫూర్తిని నింపుతుంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్న ఓ కుగ్రామం రాజారాంది. వీళ్ళ కుటుంబానికి కొద్దిపాటి సాగు భూమి ఉన్నా తండ్రి స్కూల్ టీచర్ కావడంతో ఆయన ప్రభావంతో ఇంటర్నేషనల్ కార్పొరేట్ లాలో డిగ్రీ చేశాడు. అదీగాక మరో 5 పీజీలు చేసి కొన్నాళ్ల పాటు కాలేజీ ప్రొఫెసర్గాను పనిచేశాడు. ఆ తర్వాత SBI బ్యాంక్ మేనేజర్గా 8 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ సమయంలో ఎంతోమంది రైతులు బ్యాంకు రుణాలు తీర్చలేక పొలాలని వేలంలో అమ్మేయడం చూశాడు. ఎవరో ఎందుకు, తన తండ్రే పొలం పనుల కోసం ట్రాక్టర్ కొని దాని EMIలు కట్టడం కోసం ఏటా PFలో నుంచి కొంత సొమ్ము తీయడం కూడా రాజారాం గమనించాడు. వ్యవసాయంలో ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసిన ఆధునిక పద్ధతులు అవలంబిస్తే లాభం వస్తుందేమోనన్న ఆశ రాజారాంలో ఉండేది. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలోకి వచ్చాడు. మొదట క్యాబేజీ, టమోటా పంటలు వేసి చేతులు కాల్చుకున్నాడు. దీన్ని ఓటమిగా కాక ఒక అనుభవంగా అనుకున్నాడు. ఈసారి అవి కాకుండా కొండగావుకే సొంతమైన మూలికా మొక్కల్ని నమ్మాడు. వైట్ గోల్డ్ అని పిలుచుకునే వైట్ ముస్లి తెల్ల నేలతాడి మొక్క కొండగావులో ఎక్కువగా పండుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీలో నేలతాడి ఎంతో కీలకం. ఈసారి 22 లక్షల బ్యాంకు రుణం తీసుకుని తెల్ల నేలతాడి మొక్కలు పెంచాడు. చిన్న చిన్న ఇబ్బందులున్న ఈ ప్రయోగం ఫలించింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో వ్యవసాయంలోకి రావాలనుకున్నాడు. కానీ 7 అన్నదమ్ములున్న పెద్ద కుటుంబంలో రాజారామే అందరికంటే పెద్దవాడు. కొద్దిపాటి భూమిని సాగు చేయడం కోసం మేనేజర్ ఉద్యోగాన్ని వదులుకోవడం ఏంటని ఇంట్లో వాళ్ళంతా తిట్టారు. అయినా సరే నమ్మకంతో ముందుకే అడుగు వేశాడు రాజారాం. నేలతాడితో పాటు అశ్వగంధ, స్టీవియా వంటి మొక్కల్ని సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ ఎకరాకి 6 లక్షలతో లాభాల బాట పట్టాడు. ఆ లాభాలతో మరో 30 ఎకరాలు కొన్నాడు. తనతో పాటు తోటి రైతులు ఎదగాలన్న ఉద్దేశంతో స్థానిక రైతులతో కలిసి కాంట్రాక్ట్ ఫార్మింగ్ మొదలుపెట్టాడు. అంటే పెట్టుబడులు పెట్టలేని రైతులకి విత్తనాలు, సేంద్రియ ఎరువులు, టెక్నాలజీ, ఉచిత శిక్షణ అందిస్తాడు. వాళ్ళ పంటని తనే కొనుగోలు చేస్తాడు. ఈ పద్ధతిలో ప్రస్తుతం రాజారాం 1000 ఎకరాల భూమిని ఏకం చేసి నేలతాడి సహా 22 రకాల ఔషధ మొక్కల్ని సాగు చేస్తున్నాడు. 1000 ఎకరాల భూమిని ఒకే తీరుగా సాగు చేయడం అంటే మాటలు కాదు. చీడపీడలు వ్యాపిస్తే మొత్తం పంట నాశనం అవుతుంది. అలాగని మందులు స్ప్రే చేయాలంటే కూలీలకు ఎక్కువే అవుతుంది. పైగా ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు పంట నాణ్యత దెబ్బతింటుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే రాజారాం ఏం చేశాడంటే రాబిన్సన్ R44 హెలికాప్టర్ని కొని దాన్ని స్ప్రే చేసే ట్యాంకర్లతో ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించాడు. మరి దాన్ని నడపడానికి పైలట్లకి లక్షల జీతం ఇచ్చుకోవాలి కదా. అలా కాకుండా స్వయంగా తను పైలట్ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు తన కొడుక్కి, తమ్ముడికి కూడా ఈ ట్రైనింగ్ ఇప్పించాడు. దీని సాయంతోనే మనుషులు వెళ్ళడానికి అనుకూలంగా లేని చోట్ల కూడా మందులు చల్లుతూ పంట దిగుబడిని పెంచాడు. మా దంతేశ్వరి హెర్బల్ గ్రూప్ని ప్రారంభించి ఇక్కడే పంటల్ని ప్రాసెసింగ్ కూడా చేస్తాడు. కొండవాలు ప్రాంతాల నుంచి పంటల్ని ప్రాసెసింగ్ యూనిట్లకు చేర్చే బాధ్యత కూడా ఈ రాబిన్సన్ హెలికాప్టర్దే. అలా దళారుల ప్రమేయం లేకుండా 10 దేశాలకు కొండగావ్ ఔషధ మూలికల్ని ఎగుమతి చేస్తూ రాజారాం ఏటా 75 కోట్ల రూపాయలని సంపాదిస్తున్నాడు.
ఈ క్రమంలోనే రాజారాం కొండగావు మూలిక మొక్కలపైనే పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా సాధించాడు. అలాగే అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే బతికేటువంటి MDBP 16 అనే నల్ల మిరియాల రకాన్ని సొంతంగా అభివృద్ధి చేసి సైంటిస్ట్ రైతుగాను రాణిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి 4 సార్లు ఉత్తమ రైతుగా అవార్డుని అందుకున్నాడు ఈ హెలికాప్టర్ వాలే కిసాన్.